నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను అన్నాడు. అది ఏదైనా కానీ ఒక్కటి షరతు, నా మాట నువ్వు తీసుకోవాలి, నా మాట నీ గుండెల్లో ఉండాలి, నా మాట నువ్వు రెస్పెక్ట్ చేయాలి, నా మాట నువ్వు తీవ్రంగా పరిగణించాలి. అలాంటి విలువ నా మాటలకి ఇచ్చి నాకు ఇచ్చి నువ్వు చూడు, నువ్వు అడుగు, నువ్వు ఏదో అడుగుతావు అడుగు, నేను చేస్తాను నీకోసం. ఆకాశాన్ని కదిలిస్తాను, భూమినైనా కదిలిస్తాను, ప్రకృతిని శాసిస్తాను, రాజుల్ని శాసిస్తాను, రాజులు నీ పాద ధూళి నాకేటట్టు చేస్తాను. నేను సవాల్, నా మాట తీసుకుంటావా? నా మాట చొప్పున నిలబడతావా? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గంపయ్యు పిండి పీసుకుని తొట్టియు దీవించబడుతుంది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నువ్వు నా మాటని లక్ష్య పెట్టావు, నువ్వు నా మాటని రెస్పెక్ట్ ఇచ్చావు, నా మాటని గౌరవించావు. అందుకు నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు తెలుసా? నువ్వు నా మాటల్ని ప్రేమిస్తున్నావు. వాటి చొప్పున బ్రతకడానికి నీ అడుగుల్ని బ్యాలెన్స్ చేసుకున్నావు కనుక నిన్ను కాకపోతే ఇంకెవరిని హెచ్చిస్తాను, నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ శత్రువులు ఒక మార్గంలో నీ మీదికి వచ్చిన వాళ్ళు 7 దారుల్లో పారిపోయేటట్టు నేను చేస్తాను అన్నాడు. నా ఆజ్ఞ గైకొను, నా మాట విను, ఇవన్నీ నీకు వస్తాయి. ఇంటికి పోయి చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 28. ఆయన ఆజ్ఞ గైకొన్న వాళ్ళకి ఆయన ఇస్తానన్న వాగ్దానాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. దేవుని మాటలు తీవ్రంగా చెప్పిన పని చేయాలి కదా, నిర్లక్ష్యం చేయకూడదు కదా, దేవుని మాటల్ని పెడచెవిన పెట్టకూడదు కదా. ఎందుకు చెబుతాడు? చెప్పిన మాటలైనా నీ క్షేమం కోసం చెబుతాడా, లేకపోతే ఆయన క్షేమం కోసం చెబుతాడా? ఆయన చెప్పేవన్నీ మన భద్రత కోసం, మన క్షేమం కోసం, మన ఆశీర్వాదం కోసం, మన అభివృద్ధి కోసం చెప్తాడు ఆయన. కాబట్టి దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం శ్రేష్టమైనది. శ్రేష్టమైన 4 సంగతులు నీకు అందించాను. దేవుని వరము కూడా శ్రేష్టమైనది. ఆత్మ సంబంధమైన వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. దేవుని వరం శ్రేష్టమైనది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో శ్రేష్టమైన ప్రతి వరమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది అని రాస్తుంది అక్కడ 1వ అధ్యాయంలో, యాకోబు 1వ అధ్యాయంలో. దేవుని వరము కూడా శ్రేష్టమైనదే. సరే, ఈ వరాన్ని పక్కన పెడితే ముందు చెప్పిన 4 విషయాలు. దేవుని మాట వినుట, దాని యొక్క శ్రేష్టత. ఈరోజు ఈ మాటలు విన్న మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే ఇదే పిలుపు. రేపు బుధవారం రోజు 29వ తారీఖు ఉదయం 10 గంటలకి పాపాల కంపును కడిగేసుకొని పరిశుద్ధపరచబడి దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున చేయటానికి ఇదిగో ఇక నేను మొదలు పెడుతున్నాను అంటే మొదటి అడుగు బాప్తిసం దగ్గరే పడాలా. మొదటి అడుగు ఎక్కడ పడాలి? బాప్తిసం దగ్గరే పడాలి. అన్నా నేను రెడీ, నేను సిద్ధం అంటావా? దా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడగబడి ఇక దేవుని మాటలకు విధేయత చూపటం మొదలుపెట్టు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతావు, ఆత్మవరం పొందుతావు, దేవుని కొరకు సాక్షి వర్ధిల్లుతావు. నీ కార్యాలన్నీ కూడా నా తండ్రి సఫలపరుస్తాడు. ఇక మాట వినటం సాధన చెయ్యి. దేవుని మాట చొప్పున అన్ని బ్యాలెన్స్ చేసుకోవటం సాధన చెయ్యి. ప్రతి విషయంలో దేవుని కార్యాలను చూస్తాం. చెప్పండి 4 సంగతులు వరుసగా. నంబర్ 1, నంబర్ 2 ఆయన సన్నిధిలో మనం గడిపే టైం. నంబర్ 3 జ్ఞానం. నంబర్ 4 ఆయన మాట గైకొనుట. నంబర్ 5 ఆయన వరము శ్రేష్టమైనది. ఆయన మాట మనం ఫలించడానికి, ఆయన వరం మనం ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి ఉపయోగపడింది. కాబట్టి శ్రేష్టమైన వాటిని సొంతం చేసుకుందాం, దేవునికి విధేయత చూపుదాం, దేవుణ్ణే కోరుకుందాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. లేద్దాం, పైకి లేచి నిలబడదాం, పైకి లేచి నిలబడదాం. దేవుని కృప నీ దగ్గరకు వచ్చేంత వరకు, దేవుడు నిన్ను కదిలించేంత వరకు, దేవుడు నీ నించిన స్థానంలో నువ్వు కదలకుండా ఉండటం ఎంతైనా క్షేమం. సొంత ఆలోచనలు చేసి, సొంత ప్రయత్నాలు చేసి, సొంత అడుగులు వేసి కృప పోగొట్టుకోవద్దు. ఎలీషా కాచుకున్నాడు, దేవుడు కదిలేంత వరకు కాచుకున్నాడు. తర్వాత ఏలియా కంటే 2 పరిచర్య చేయగలిగాడు. నువ్వు ఉన్నటువంటి స్థానాన్ని తృణీకరించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థానం శ్రేష్టమైనది, దాన్ని నెరవేర్చు. తర్వాత 2వ స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు తప్పకుండా. దేవుణ్ణి కోరుకో, దేవుని సన్నిధిని ఆపేక్షించు.
దేవుని జ్ఞానాన్ని స్వతంత్రించుకో. దేవుని మాటకు విధేయత చూపడం నేర్చుకో. ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. నీ కార్యాలు సఫలమవుతాయి. నీవు ఆశించినవి నీకు దక్కుతాయి. నీకు పుట్టిన వారిని నా తండ్రి ఆశీర్వదిస్తాడు. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. ప్రార్థన. అందరూ తలలో వంచి కళ్ళు మూయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా కొంతమంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏ ఫలితం దక్కదు. ప్రార్థన చేయకుండా కొంతమంది వెనక్కి వెళ్తున్నారు, నేను ఈ ఎదురుగా వెళ్ళబోతున్నాను, నేను వెనక్కి రాను, మీ కర్మ, నల్లులు మాడినట్టు మాడతారు. పోండి, నేను ఇలాగ వెళ్ళబోతున్నాను ఈరోజు, పోండి, పోయి తినండి అక్కడ. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడాడో దేవుడు నీకు ఒక తీర్మానం చేయి. ఈరోజు ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళు. అవును దేవా, నీ మాట చొప్పున నేను నడవాలి, నేను నిన్నే కోరుకోవాలి, నీ జ్ఞానాన్ని సంపాదించాలి, నేను సిద్ధపడాలి దేవా. అవును, ఈరోజు తీర్మానం చేసుకుంటున్నానని ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి కదలు. అవును దేవా, నీ మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ రక్తములో నా పాపాలన్నీ కడిగేసుకొని నేను క్రొత్త సృష్టికి రావాలి. పాపాల కంపుని కడిగేసుకోవాలి. నేను డిసైడ్ అయిపోయా, నేను తీర్మానం చేసుకున్నా. రేపు 29వ తారీఖు బుధవారం ఉదయం నా బాప్తిస్మపు రోజు, నా బాప్తిస్మపు రోజు, నా పాపములన్నీ కడగబడే రోజు, నాకు పండుగ రోజు. నేను నిర్ణయించుకున్నా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము నా తండ్రి, నీకు స్తోత్రము. తీర్మానం చేయి, తీర్మానం చేయి, నిర్ణయం చేయి. ప్రార్థన చేద్దాం. శ్యామ్, ప్రార్థన చేయి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దాసుని నిలబెట్టి శ్రేష్టమైన విషయాలు మాకు బోధించడానికి వందనాలు. శ్రేష్టమైన ఏవనేవి 4 విషయాలు మీరు బోధించారు ప్రభా. వందనాలు ప్రభా. దేవుడే శ్రేష్టమైనాడని, దేవుని సన్నిధిలో గడుపుట శ్రేష్టమైందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయా, ఆత్మ ఫలము పొందుట, ఆత్మవరం కలిగి ఉండుట శ్రేష్టమని లేఖనం సెలవిస్తావు తండ్రి. నీకు సహాయం దయచేయండి. అవును అయ్యా, మాట వినుట శ్రేష్టమని చూపటం ఎంతో స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఎవరిని ఏ స్థానంలో ఉంచారో ఆ స్థానంలో నమ్మకంగా ఉండాలని మీరు మరొకమారు హెచ్చరించడానికి వందనాలు. మమ్మల్ని ఈ ఏర్పాటు ప్రకారం మీరు నడిపించండి. మా ఆలోచనలన్నీ నీ వశంలో తీసుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంతకంతకు మేము వర్ధిల్లాలి ప్రభా. నీ చిత్తం చేయాలి, సంకల్పం నెరవేర్చాలి. మా సొంత ఆలోచనలు ఏమీ లేకుండా ప్రభా, సమస్త నీ వశంలో తీసుకొని నడిపించమని, కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని, ఆశీర్వదించమని, అయ్యా మీటింగ్ జరగబోతున్నా అందులో బలంగా వాడుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి ఒక రోజు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అలాంటివి 4 రోజులు మన ముందు రాబోతున్నాయి. అంటే 1000 సంవత్సరాల ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుపోతున్న 4 శ్రేష్టమైన దినములు. ఏ రోజులో? 20, 21, 22, 23 గురు, శుక్ర, శని, ఆది 4 దినములు మనం దేవుని సన్నిధిలో గడపబోతున్నాం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. నిజంగా ఆ శ్రేష్టత్వం, ఆ ఆశీర్వాదం నిజంగా నీకు కావాలనుకుంటే ఇప్పటి నుంచే సిద్ధపడు. ఆ 4 రోజులకి ఫస్ట్ మొదటి రోజు మొదటి కోటం దగ్గర నుంచి చివరి రోజు చివరి కోటం వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఇది ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పోగొట్టుకోవద్దు ఏ కూటాన్ని కూడా. ప్రార్థన చేయండి, ప్రార్థన గుంపులు మొదలుపెట్టండి. దేవుని సన్నిధి కదలాలి, దేవుని ప్రసన్నత అనుభవించాలి. పర్ణశాలల అనుభవం, ఆ 4 దినాలు మనం అరణ్యపు అనుభవంలో
దేవునితో గడుపుదాం, దేవుని పరిశుద్ధులతో గడుపుదాం, దేవుని సాహచర్యంలో గడుపుదాం, దేవుని క్రొత్త కీర్తనలో, నూతన ఉపదేశాలు. ఆయన నేను చెప్పేది కాదు.